రికార్డింగ్ నెంబర్ 231. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 16వ పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాము. ప్రియవ్రతుని సంతతి అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. విశ్వకర్మ అను ప్రజాపతి పుత్రికయగు బర్హిష్మతిని ప్రియవ్రతుడు వివాహమాడెను. ఆమె వలన 10 మంది పుత్రులను బడసెను. వారందరును శీలమునందు, ప్రవర్తనమునందు, గుణములయందు, రూపమునందు, శౌర్యమునందు, విశాల హృదయమునందు తండ్రితో సమానులు. వారి పేర్లు ఆగ్నేధ్రుడు, ఇద్మ జిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. ఈ 10 మంది కొడుకులు కాక ఊర్జస్వతి అను ఒక పుత్రిక పుట్టెను. 10 మంది పుత్రులలో కవి, మహావీరుడు, సవనుడు అనువారు ముగ్గురును చిన్నవారై కూడా ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్య యందు పారంగతులై పరమ శాంత స్వభావులై జీవించిరి. పరమహంస యోగము అను యోగ మార్గమును ఆశ్రయించిరి. సర్వజీవులకు నివాసమై భయపడువారికి శరణ్యమైన అంతర్యామి యొక్క పాదపద్మములను స్మరించుచూ భక్తి యోగానుభవమున జీవించిరి. అంతఃకరణములు మిక్కిలి పరిశుద్ధములు కాగా ఈశ్వరునియందే భేదము లేక నిలిచిపోయిరి. విశ్వకర్మ అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాదులను ప్రవర్తింపచేయు ప్రాణస్పందన యొక్క ప్రజ్ఞ. విశ్వకర్మ అనగా ప్రాణమే గదా అని శతపథ బ్రాహ్మణము చెప్పుచున్నది. అతడు ప్రజాపతులలో ఒకడు, అనగా కాల విభాగము సృష్టి చేయు దేవతలలో ఒకడు. మొట్టమొదట పరమపురుషుడైన అంతర్యామియే ప్రజాపతి అయి సంవత్సర స్వరూపమును ధరించుచున్నాడు. అతని నుండి అయనములు, మాసములు, పక్షములు మున్నగు ప్రజాపతులు పుట్టుచున్నారు. అందు ప్రాణస్పందనము, ఉచ్ఛ్వాస నిశ్వాసముల ప్రవర్తనము రూపమున ప్రజాపతి అయినాడు. అతని పుత్రిక బర్హిష్మతి. బర్హిస్సులు అనగా దర్భలు లేక సూర్యకిరణములు. దేహమున ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపమున కలుగునట్టి వెచ్చదనము అను అగ్నియే బర్హిష్మతి. ఆమెకు ప్రియవ్రతునకు 10 మంది కొడుకులు పుట్టిరి. వీరు వేదమున వర్ణింపబడిన 10 మంది ప్రాణాగ్నిహోత్రములు, అనగా ఇంద్రియ వ్యాపారములను కదిలించునట్టి చైతన్య స్వరూపములు. ఇంద్రియ ప్రజ్ఞలకు ప్రచేతసులును, ఇంద్రియ శక్తులకు బర్హిష్మతి పుత్రులును సంకేతములు. ఊర్జస్వతి అనగా దేహము కర్మలయందు నిర్వహింపబడుటకు కావలసిన సత్తువ. ఈమె ఆహారము నుండి సారము పిండి దేహమందలి దేవతలను శక్తులను పోషించుచున్నది. ప్రియవ్రతుని పుత్రులు 10 మందియు శీల గుణ రూపములయందు తండ్రితో సమానులే, అనగా దేహధారియగు నరునికే గాని వీరికి వేరుగా రూపము లేదు అని తెలియవలెను. 10 మంది పుత్రులలో అగ్నిధ్రుడు అనగా అగ్ని ధరించినవాడు లేక వాక్కు. ఇద్మజిహ్వుడు అనగా సమిధలను జిహ్వయందు దహించువాడు లేక రుచి. యజ్ఞబాహువు అనగా యజ్ఞమునందు హోమము చేయుటకు మాత్రమే తన చేతులను ఉపయోగించువాడు లేక చేతులుగా పనిచేయు శక్తి. మహావీరుడు అనగా అందరినీ జయించువాడు లేక మానసిక శక్తి. హిరణ్యరేతసుడు అనగా శుక్రమును ఆహారము నుండి తయారు చేయువాడు. ఘృతపృష్ఠుడు అనగా వీపునకు నేయి పులుము కొనినవాడు లేక భౌతిక దేహమునందు క్రొవ్వు అనబడు ధాతువు. సవనుడు అనగా స్తోత్రయజ్ఞము చేయువాడు లేక కంఠమందలి స్వరపేటికల యంత్రము. ఇతడు యజ్ఞమున 3 వేళలయందు 3 సవనములు కేకపెట్టునని వేదములు వర్ణించును, అనగా 3 స్థాయిలుగా వెలువడు కంఠనాదము. మేధాతిథి అనగా తెలివితేటలు.
ఇతడెప్పటికప్పుడు పనియున్నప్పుడు వెలువడి తర్వాత మాయమగుచుండును కనుక అతిథిగా వచ్చు అగ్ని అని వేదములయందు వర్ణింపబడెను. వీతిహోత్రుడు అనగా ఆహారమును పచనము చేయు అగ్ని అయిన ఆకలి. ఇతనినే గృహపతి లేక గార్హపత్యాగ్ని అని కూడా అందురు. కవి అనగా శుక్రధాతువునందు దిగి వచ్చినట్టి జీవుడు, ఇతనినే శుక్రుడు అని కూడా అందురు. దేహధారి దేహమును విడుచుట అను ఆపద నుండి ఇతడు రక్షించుటకై పుత్రుడై పుట్టును. ఇట్లు దేహదారులయందు ప్రవర్తించు సృష్టి ధర్మమునే మృత సంజీవిని విద్య అందురు. దీని ప్రభావమున శుక్రుడు కచుని బ్రతికింపగా కచుడు శుక్రుని బతికించెను. అనగా తండ్రి పుత్రునికి దేహము కల్పింపగా పుత్రుడు తండ్రికి మరి ఒక దేహము కల్పించుచున్నాడు అని అర్థము. ఈ 10 మందిలో కవి, మహావీరుడు, సవనుడు అను ముగ్గురును ఊర్ధ్వరేతస్కులు అని చెప్పబడిరి. వీరి వలన బ్రహ్మచర్యాశ్రమము పాటింపబడి గృహస్థాశ్రమమునకు పూర్వరంగం ఏర్పడుచున్నది. వీరు పరమహంస యోగమును ఆశ్రయించిరి అని చెప్పబడినది. అనగా శ్వాసకై దేహమును, ప్రణవోచ్చారణమునకై కంఠధ్వనిని, ఇంద్రియ నియమమునకై మనస్సును కలిపి ప్రాణాయామమున ముడిపెట్టి సమాధి స్థితిని సాధించి భక్తియోగముతో సమన్వయించు విద్యగా వీరు మానవుని యందు ప్రసన్నులగుచున్నారు. వీరి వలన వాసుదేవోపాసనము సంభవమై జీవుడు ఈశ్వరుని యందు ఆత్మత్వము పొందుచున్నాడు. ఆ ప్రియవ్రతుడు మరి ఒక భార్య యందు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను మనువులను పుట్టించెను. వారు 3 మన్వంతరములకు అధిపతులైరి. మొదట పుట్టిన పుత్రులు అవ్యయమైన స్థితిని పొందిరి. ఈ ప్రియవ్రతుడు శత్రువులను తన బాహుబలముచే జయించి బర్హిష్మతి యందు ప్రీతి కలిగి యవ్వన విహారముల యందు మనస్సు కలిగి వర్తించెను. వివేకము లేక మరచిన వాడెట్లు సుఖించునో ఇతడును అట్లే సుఖపడెను. మొదట పుట్టిన కొడుకులు నరుల దేహవ్యూహముల యందు శాశ్వతముగా స్థానములను పొందుచున్నారు గనుక అవ్యయమైన పదవిని పొందిరి అని చెప్పబడినది. ఇక మనువులు ముగ్గురును యక్తుల దేహములకు కాక నరజాతుల లక్షణములకు సహస్రాబ్దముల తరబడి నరుల మనస్తత్వములకును అధిపతులు. ఒక్కొక్క మనువు కాలమున ఒక్కొక్క విధమైన మానసిక లక్షణములు, ధర్మములు నరునియందు వర్తించును. వివేకము మరిచిన వాని వలనే ప్రియవ్రతుడు సుఖించెను అనగా జీవుడు దేహధారి అయి వివేకము మరిచి సుఖించుచుండగా దేహమందలి మనువులు, మనుపుత్రులు, దేవతలు, ఋషులు కూడా జీవులతో కలిసి ఇంద్రియాది సుఖములు అనుభవించుచునే ఉన్నారు. కానీ వారు వివేకమును కోల్పోవుట లేదు. నరుని వివేకమే ప్రియవ్రతునకు చిహ్నము. నరుడు కూడా వివేకమును ఆశ్రయించినచో సుఖములు అనుభవించినను తన్ను తాను మరువడు. ఖగోళ భూగోళములు అని హెడ్డింగ్ ఉంది ఇక్కడ. ఈ ప్రియవ్రతుడు 11 అర్బుదముల సంవత్సరములు రాజ్య పరిపాలనము చేసెను. ఒకనాడు మేరు ప్రదక్షిణము చేయుచున్న సూర్యునకు మరి ఒక దిక్కుగానున్న అంధకారమును పోగొట్టుటకు పూనుకొనెను. భగవంతుని నిరంతరము ధ్యానించుట వలన కలిగిన ప్రభావము కలవాడై సూర్యరథముతో సమానమైన వేగము కలిగి తేజోవంతమైన రథమును కూర్చుకొనెను. దానిపైనెక్కి ఈ రాత్రులనెల్ల పగళ్ళుగా చేసేదనని 7 దినములు తిరిగెను. 2వ సూర్యుని వలె రథము త్రోలెను. ఆ రథచక్రపు జాడలు 7 సముద్రములయ్యెను. వాని మధ్య గల భూమి సంధులు 7 ద్వీపములయ్యెను. అర్బుదము అనగా 100 కోట్ల సంవత్సరములు. 11 అర్బుదములు అనగా 10 ఇంద్రియములు మనస్సు కలిగిన యంత్రముతో నరజన్మగా కోట్ల సంవత్సరములు వర్తించుట. ఒకనాడు మేరు ప్రదక్షిణము చేయు సూర్యుని గమనము చూచెను అనగా ఆ గమనము ఒకనాడని గ్రహించి లెక్కించెను.
భూమి సూర్యుని చుట్టూను తిరుగుటయే కాక తన చుట్టూను తాను తిరుగుచున్నదని నరుడు గ్రహించి సూర్యవరప్రసాదమున జ్యోతిర్విద్యను దర్శించెను అని అర్థము. సూర్యుని వైపు తిరిగి ఉన్న భాగము కాక అవ్వలి భాగమున రాత్రికాలమై ఉండును. అంధకారమును పోగొట్టుటకు పూనుకొనెను అనగా భూపరిభ్రమణము వలన రాత్రులు పగళ్ళు అన్ని తావుల వారికి ఏర్పడుచునే ఉన్నవని గ్రహించెను. అప్పుడు రాత్రి వైపున ఉన్నవారికి రేపు మరల సూర్యోదయమగునని శాస్త్రమును దర్శించి సూర్యాస్తమయములు జీవి మెలకువకును నిద్రకును కారణములు అని గ్రహించెను. అట్లే జననమునకును మరణమునకు కూడా కారణములని గ్రహించెను. తాను వేరుగా సూర్యుని రథము వంటి రథమునే ఏర్పరచుకొని అదే వేగముతో రథమెక్కి తిరిగెను అనగా భూమి సూర్యుని చుట్టూను తిరుగుచున్న గమనమే కాక తన చుట్టూ తాను తిరుగుచున్న గమనము వేరుగా కలదు అని గుర్తించెను. మరియు భూమి తన చుట్టూను తాను తిరుగుచున్న గమనము వలననే దానితో సమానమైన సూర్యగతి కనిపించుచున్నదనియు, భూమి తూర్పు వైపునకు తిరుగుచుండగా అదే వేగమున సూర్యుడు పశ్చిమము వైపునకు తిరుగుచున్నట్లు కనిపించునని కూడా గ్రహించెను. 7 అహోరాత్రులు తిరిగి చూచెను అనగా 7 దినములొక వారమగునని, 2 వారములొక పక్షమగునని, 2 పక్షములొక మాసమగునని మున్నగు కాలమానములతో కూడిన జ్యోతిర్దర్శనము చేసెను. దీనితో 7 మన్వంతరముల కాలము 7 రోజుల వంటిదని, 14 మన్వంతరముల కాలము ఒక సృష్టి పగలగునని మున్నగు లెక్కలను గ్రహించెను. ఇట్టి బ్రహ్మ పగటిలో సగమైన 7 మనువుల కాలమున భూమి చుట్టూను 7 పొరలేర్పడి భూగోళము ఏర్పడుచున్నదని గ్రహించెను. ఈ పొరల ప్రభావముననే భూమిపైన ధ్రువ విభాగములేర్పడునని గ్రహించెను. ఉత్తర ధ్రువము నుండి దక్షిణ ధ్రువము వరకు గల భూగోళమునందు 7 విభాగములున్నవి అని గమనించెను. అవి నరదేహమందలి వెన్నెముకలో షట్చక్రములు సహస్రారము వంటివి. అందు సహస్రారము ఉత్తర ధ్రువమునకును మూలాధారము దక్షిణ ధ్రువమునకును సంకేతములు. భూమియందు ఏర్పడిన 7 ద్వీపములలో 7 విధములైన వాతావరణములు, వృక్ష జంతు విభాగములు, నదీ పర్వత విభాగములు వేర్వేరు లక్షణములతో ఉండునట్లుగా ఏర్పాటు చేసెను. దానిని బట్టియే నరదేహమున శిరస్సు నుండి మూలాధారము వరకు గల భాగములలో వేర్వేరు ప్రజ్ఞలు, శక్తులు, జ్ఞాన ప్రాణాదుల ప్రవృత్తులు విభాగము చెంది ఉన్నవని గ్రహించెను. సప్తద్వీపములు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఈ భూమిపై ఏర్పడిన సప్తద్వీపములను వరుసగా జంబూద్వీపము, ప్లక్షద్వీపము, కుశద్వీపము, క్రౌంచము, శాకము, శాల్మలము, పుష్కరము అను పేర్లతో పిలువబడెను. అందు జంబూద్వీపము 1,00,000 యోజనముల విస్తీర్ణము గలది. దాని నుండి రెట్టింపు యోజనములతో ఒక్కొక్కటిగా మిగిలిన ద్వీపములు దిగువ నుండి మీదకు వర్తించును. వాని నడుమనున్న సముద్రములు వరుసగా క్షార సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, ఆజ్య సముద్రము, క్షీర సముద్రము, దధి సముద్రము, ఉదక సముద్రము అనబడునవి. ఇందొక్కొక్క సముద్రము దానికి ముందున్న ద్వీపముతో సమానమైన పరిమాణము కలిగి వర్తించును. ఒక ద్వీపము నుండి ఇంకొక ద్వీపము కలిసిపోకుండా సందులేర్పడుటకే ఈ సముద్రములు కందకముల వలె పనిచేయును. ఇది సర్వజీవులకును ఆశ్చర్యముగా వర్తించు విషయము. సర్వజీవులకును ఆశ్చర్యముగా వర్తించుట అనగా ఆశ్చర్యము కలుగునట్లు సర్వజీవుల దేహములయందును ఇవి ఉండును అని అర్థము. భూమిపైన దక్షిణ ధ్రువము నుండి ఉత్తర ధ్రువము వరకు సప్తద్వీపములు ఏర్పడుచుండగా భూమిపై జీవుల భౌతిక దేహములందు సప్తధాతువులు నిర్మాణము చేయునట్టి 7 విభాగములు
కాలక్రమమున ఏర్పడెను. ఈ కాలక్రమమే ప్రియవ్రతుని పరిపాలనా కాలమగు అర్బుదముల సంవత్సరములు. అందు మొదటిదైన జంబూద్వీపము 1,00,000 యోజనములు కలది. యోజనమనగా ఎట్టి కొలతయో తెలియుటకు ఆధారములు లేవు. కొందరు 10 మైళ్ళనియు, కొందరు 8 మైళ్ళనియు, కొందరు 5.5 మైళ్ళనియు పండితులు ఊహాగానము చేసి పామరులను అరణ్యమున విడిచిపెట్టిరి. సత్యమేమనగా అప్పటి యోజనపు కొలత తెలియుటకు నేడెట్టి ఆధారములను లేవు. కాని యోజనము అనగా 2 ప్రదేశములను అదుకుపెట్టు చోటు అని అర్థము. నరదేహమందలి జంబూద్వీప భాగమునకు 1,00,000 అదుకులున్నవని మాత్రము గ్రంథకర్త భావము కావచ్చును. భూమి కొలతల పరిణామముతో వీనికి గల సంబంధ సామ్యమును గూర్చిన సంభావ్యతలు వాని లెక్కలును ఈ గ్రంథము చివర అనుబంధమున చూడనగును. జంబూద్వీపమనగా నేరేడు చెట్లు పెరుగు ప్రదేశము. ప్లక్ష ద్వీపమునందు జువి చెట్లు పెరుగును. కుశద్వీపమునందు దర్భలెక్కువ పెరుగును. క్రౌంచమునందు కణుజు అను చెట్లు పెరుగును. శాఖద్వీపమునందు శాఖములను వృక్షములు పెరుగును. శాల్మలమునందు బూరుగ చెట్లు పెరుగును. పుష్కరమునందు తమ్మి పువ్వులెక్కువ పెరుగును. క్షార సముద్రమునందు క్షారములు ఆల్కలాయిడ్స్ హెచ్చుగా లభించును. ఇక్షు సముద్రము చెరకు రసము వలె ఉండును. సురా సముద్రము కల్లు వలె ఉండును. ఆర్య సముద్రము నేయి వలె ఉండును. క్షీర సముద్రము పాల వలె ఉండును. దధి సముద్రము మంచు కరళ్లతో తోడుబెట్టిన పెరుగు వలె ఉండును. జల సముద్రము నీళ్లతో నిండి ఉండును. ఇది మనమెరిగిన భూమిపైనున్న సముద్రములు. మిగిలినవి భూమి పొరలలో 2 పొరల నడుమ విడదీయునట్లుండును. దీనిని బట్టియే మన దేహముల యందలి సప్తధాతువులును వాని నడుమ వర్తించు 7 విధములైన స్రావములును ఏర్పడి వర్తించును. అందు లవణ సముద్రము వంటివి దక్షిణ ధ్రువమైన మూలాధార భాగమున ఏర్పడునట్టి మూత్రాది ద్రవములు. ఇక్షు సముద్రము వలన నాలుకకు రుచి తెలియనట్టి లాలాజలాదులు వర్తించును. సురా సముద్రము వలన మణిపూరక చక్రమందలి కల్లు సముద్రము లేక రాగద్వేషాదులైన ఆవేశములకు చెమట మున్నగువానికి స్థానము ఏర్పడును. ఇచ్చట వర్తించుచున్న శక్తినే శ్రీవిద్యలో మదద్రవ అను దేవతగా అర్చింతురు. ఆమె కల్లు సముద్రము నడుమ మణిద్వీపమునందు ఎర్రని చుక్కలు గల చీర ధరించి భక్తులను అనుగ్రహించునని వర్ణింపబడినది. ఆమె గృహము చింతామణులతో చేయబడినది. అనగా వివిధ చింతనములు ఆశాపాశములుగాను రాగద్వేషములుగాను గూడు కట్టుకొని ఉండును. నేతి సముద్రం అనగా మేధస్సు అనబడి మెదడులోని చమురు పదార్థము మరియు శుక్రధాతువు. దీనిని సంరక్షించుకొనుటయే వేదాధ్యయనము యజ్ఞకర్మ. అందు నిత్యము నేతితో హోమము చేయుచుండవలెను. అనగా స్వచ్ఛమైన నేతిని ఆహారమందు నిత్య పదార్థములలో ఒకటిగా సేవించుచున్నప్పుడే బ్రహ్మవర్చస్సు అనబడు వేదము వెలుగు భాషించును. క్షీరసముద్రము మనలోని ఆపేక్షలకు కారణమైన ద్రవము. దీనివలన మొట్టమొదట తల్లి బిడ్డ నడుమ ఆపేక్ష ఏర్పడును. దీనికి క్షీరగ్రంథులు కేంద్రములు. కనుకనే తల్లి బిడ్డకు పాలిచ్చుట దేహధారులలో సహజ ధర్మము. దధి సముద్రము అనగా పులిసిన సముద్రము, కరడుగట్టినది. దీనివలన ఆహారమును పచనము చేయు ఆమ్లములు జీర్ణకోశమున వర్తించును. జల సముద్రము అనగా దేహమందు రక్తాదులకు మాతృకయైన రసధాతువు లేక జలము. అట్టి ద్వీపములయందు ప్రియవ్రతుడు తనతో సమాన శీల గుణములు గల పుత్రులను ప్రభువులుగా నియమించెను. ఊర్జస్వతి అను తన పుత్రికను భార్గవునకిచ్చి పెండ్లి చేసెను. ఆమె కడుపున దేవయాని అను కన్య పుట్టెను. అట్టి బల పరాక్రమవంతుడైన
ప్రియవ్రతుడు తన పని పూర్తి చేసి వైరాగ్య సంపన్నుడై తన గురువగు నారదుని పాదపద్మములను సేవించుటకు తపోవనమునకు పోవలెను అని నిశ్చయించెను. తన రాజ్య సంపద, అందలి ప్రపంచము, ఈ సృష్టి విశేషముల సమాహారమును చూచి ఒక్కమారు నిట్టూర్చి ఇట్లా అనుకొనెను. అతని 10 మంది కుమారులలో 3 ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మచర్యం అవలంబించి తపోవనములకు పోయిరి అని చెప్పబడినది. వారే ఆధ్యాత్మ విద్యకు గురువులై జీవితమును యజ్ఞముగా చేసి అందు 3 సవనములను నిర్వర్తించిరి. ఆ సవనములే యోగము, కర్మ, జ్ఞానము అనబడునవి. ఆ 3 పోను మిగిలిన వారు 7 వారిని 7 ద్వీపములకు ప్రభువులుగా చేసెను. అనగా మిగిలిన 7 అగ్నులను సప్తధాతువులు మున్నగు వానిని పుట్టించుటకు తోడ్పడుచున్నవి. ఊర్జస్వతి అను కన్యను భార్గవునికిచ్చి వివాహము చేసెను. అనగా నరుని వయస్సున శక్తిని శుక్రధాతువునకిచ్చెను. ఊర్జస్వతి వలన దేవయాని పుట్టెను. అనగా బ్రహ్మచర్యము వలన జ్ఞానలోకములు మానవునకు భాషించెను. వీనికి శరీర నిర్మాణముతో సంబంధము లేదు కనుక దేవయాని కొడుకులకు రాజ్యము లేదు అని భారతమున చెప్పబడినది. ఆమె భర్త యయాతి లేక ఇన్ని వ్యూహముల నడుమ యానము చేయు పురుషుడు. అతనికి శర్మిష్ఠ అను 2వ భార్య కలదు. ఆమె తండ్రి పేరు వృషపర్వుడు. అనగా జననేంద్రియము అని అర్థము. కనుక శర్మిష్ఠ కొడుకులకే రాజ్యము సంక్రమించినది. ఈ మొత్తము యజ్ఞమును తన జీవితముగా కర్తవ్య నిర్వహణము పూర్తి చేసిన నరుడు వైరాగ్య సంపన్నుడగుట పెద్దల మార్గముగా చెప్పబడినది. అతడు వానప్రస్థాశ్రమము స్వీకరించుటయే ప్రియవ్రతుడు రాజ్యము విడిచిపోవుటకు సంకల్పించుట. నేనింద్రియములచే కట్టుబడి వానిని విడిచిపెట్టి పోలేక అజ్ఞాన సృష్టి అయిన అంధకార కూపమున పడరాదు. స్త్రీలు ఆడుకొనునట్టి జంతువుగా జీవింపరాదు. శ్రీహరి అనుగ్రహము వలన ఆత్మవిద్య లభించినది గదా. వయస్సు మళ్ళిన వెనుక ఈ అంధకారమున మునుగకనే నేను ఆత్మజ్యోతిని ఉపాసించుకొందును అని భావించి ప్రియవ్రతుడు కొడుకులను రాజ్యమున స్థిరపరచి భార్యలను విడిచి సంపదలు విడిచి ఇన్నియు శ్రీహరి విహారములని చిత్తమున సమర్పణ చేసి నారదుని పదవి అయిన స్థానమునకు పోయెను. ప్రతి మానవుడును గృహస్థాశ్రమము స్వీకరించి సర్వసుఖములను అనుభవింపవచ్చును. అనుభవించు కాలమున కూడా వానియందు శ్రీహరి అంతర్యామిత్వమున్నదని మరువరాదు. ఒక వయస్సు దాటిన వెనుక వైరాగ్యము పొందవలెను. భార్య బిడ్డలు కూడా తన వలనే తెలివిగలవారని నమ్మకము కలిగి వారికి స్వాతంత్ర్యమిచ్చి తాను తప్పుకొనవలెను. ఇట్లు వయస్సును బట్టి గృహస్థ వానప్రస్థ స్థితులలో మెలగుటయే ప్రియవ్రతుడు నేర్చిన విద్య. అనగా లక్షల సంవత్సరముల తరుబడి మానవుడు సజ్జనుడగుటకు ఏర్పడిన విద్య. చిత్తము శ్రీహరియందు నిలిపి అతడు నారద పదవి కరిగెననగా అంతర్యామి సాధన చేయుచున్నవాడెవడైనను గురు శిష్య సంప్రదాయము నెరిగి నారదుని సాన్నిధ్యం అనుభవించును అని అర్థము. తన రథపు జాడలు సప్తద్వీపములుగా 7 సాగరములుగా చేసినవాడనియు సూర్యునకు ప్రతి సూర్యుడుగా పరిపాలించిన వాడనియు నదులు, కొండలు, వనములు మున్నగు వానిని జీవులకు జీవనోపాధులుగా ఏర్పరిచిన వాడనియు ద్వీపములకు హద్దులు ఏర్పరిచిన వాడనియు దేశ విభాగములను కల్పించిన వాడనియు పాతాళము, భూలోకము, స్వర్గలోకము కల్పించి వాని సుఖములను నిరూపించి అనుభవించుచు కూడా పట్టు తప్పినచో అవి నరకములని గుర్తుంచుకొని వైరాగ్య మార్గము చూపినవాడనియు ఇన్నిటి యందును నిరంతరముగా భగవద్ధ్యానము చేసి నిర్మలములైన భావములు కలిగి జీవితము గడిపినవాడనియు హరిభక్తి తనకు మిక్కిలి ప్రియమనియు కీర్తింపబడిన ప్రియవ్రతుని చర్యలు ఈశ్వరునకు తప్ప అన్యులకు అంతుబట్టవు. అతని మహిమలను నేడును జనులు కొనియాడుచునే ఉందురు గదా.
పై చెప్పినదంతయు నరజన్మ సార్థక్యము. అట్లు జీవించిన వాని జీవిత ఘట్టముల అనుభవములు వానిలోనున్న ఈశ్వరునికి తెలియవలసినవే గాని ఒకరినొకరు చూచి లోక వ్యవహారమున పడినచో తెలియవు. నేటికిని కొనియాడుచుందురనగా నాటికి నేటికి ఈ జీవిత ప్రణాళికయే నరజన్మ సార్థక్యముగా కొనియాడబడుచున్నది. హరిసేవ వలన ప్రియవ్రతుడు మోక్షస్థితిలో ఉన్నాడనుటలో ఆశ్చర్యమేమి? నీచుడైనను హరినామస్మరణ వలన ఈ తరుగని స్థితి పొందవలసినదే. భగవంతుడు సజ్జనులకు మోక్షమిచ్చి నీచులను అణగదొక్కడు. వాని స్మరణ వలన నీచులు సజ్జనులగుదురు. మన రికార్డింగ్ నెంబర్ 231 అయిపోయింది. పంచమ స్కందంలో 16వ పద్యం దగ్గర నుంచి మనం ఇప్పుడు 23వ పద్యం వరకు చెప్పుకున్నాం.